హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. బేసిక్గా ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి మూవీ ఎలా ఉందో చెప్పాలంటే నాకైతే పిచ్చగా నచ్చేసింది మూవీ. బేసిక్గా క్యామియోలో ప్రభాస్ ఉన్నాడా అంటే ప్రభాస్ ఉన్నాడు. బేసిక్గా ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ప్రభాస్ ఉంటాడు. కాకపోతే ప్రభాస్ వాయిస్ ఓవర్ కనపడుతుంది. ప్రభాస్ ఫిజికల్గా మూవీలో లేడు, కానీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ప్రభాస్ వాయిస్ ఓవర్ తోటే మూవీ స్టార్ట్ అవుతుంది, వాయిస్ ఓవర్ తోటే మూవీ ఎండ్ అవుతుంది. అండ్ ఇంకా క్యామియోస్ ఏమన్నా ఉన్నాయా అంటే ఫిజికల్ టాప్ హీరో క్యామియోస్ ఏం లేవు కానీ మూవీలో, అంటే మూవీ పరంగా. బట్ 2 క్యామియోస్ ఉంటాయి. అక్కడ మీకు నార్మల్ హీరోని చూస్తే ఎలాంటి హై వస్తుందో అలాంటి హై తప్పకుండా వస్తుంది మూవీలో. ఆ 2 క్యామియోస్ ఎప్పుడైతే వస్తాయో సినిమాలో క్లైమాక్స్లో మీకు మాత్రం గూస్ బంప్స్ గ్యారెంటీడ్, అంటే పక్కాగా గూస్ బంప్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు ఎండ్ క్రెడిట్ సీన్ మాత్రం మర్చిపోకండి. రోలింగ్ టైటిల్స్ అయిపోయిన తర్వాతకి పార్ట్ 2కి ఎండ్ క్రెడిట్ సీన్ ఒకటి ఉంటుంది. అది మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వకండి. నెక్స్ట్ పార్ట్కి అది లింక్లా ఉంటుంది. సో ఇప్పుడు ఫుల్ రివ్యూలోకి వెళ్ళి మాట్లాడుకుందాం, ఎందుకు ఇంత బాగా నచ్చింది అనేది. ఫుల్ రివ్యూలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. లెట్స్ గో.